హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సీతాకోకచిలుకను చూసి నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా అంటే ఉందనే చెప్తాను. సీతాకోకచిలుక తన జీవితాన్ని ఎలా మొదలు పెడుతుందో అందరికీ తెలిసిన విషయమే. గొంగళి పురుగుగా జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు దాన్ని ఎవరూ లైక్ చేయరు, పట్టుకోవడానికి కూడా ప్రయత్నించరు. ఎప్పుడైతే సీతాకోకచిలుకగా మారి స్వేచ్ఛగా ఎగరడం మొదలు పెడుతుందో అప్పుడు దాన్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నిస్తాము. ఈరోజు నీ సిచ్యువేషన్ బాగాలేదనో, నీ రూపు బాగాలేదనో, నీ చుట్టూ ఎవరూ లేరనో బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈరోజు నీకొచ్చిన కూసింత కష్టానికి కృంగిపోతే ఎప్పటికీ లేవలేవు. ఆ కష్టాన్ని ఎలా అధిగమించాలో తెలుసుకొని ముందుకు సాగాలి. అప్పుడే నీవేంటో, నీలో ఎంత ధైర్యం ఉందో తెలుస్తుంది. మనం సక్సెస్ అవ్వాలంటే కూసింత గడ్డు కాలాన్ని అనుభవించక తప్పదు. నీ టైం ఖచ్చితంగా వస్తుంది. నీ టైం వచ్చిన రోజు లేచి నిలబడి అందరికీ నేను ఇది అని చూపించగలుగుతావు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.